మీకు తెలుసు, ఒక వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, చేతులు నరికిచ్చేసాడు. ఆర్డర్ ఇస్తే రమ్మన్నాను లేదు. బ్రిటిష్ వాళ్ళు ఆయన చూడాలి రమ్మంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి, వాళ్ళే నా దగ్గరికి రావాలి అన్నప్పుడు ఈయన చేయి నరికేయండి అన్నాడు. కుర్చీ నరికేశారు. ఆయన ఏమీ లేదా, చేయి తీసి ఇలా పెట్టుకుని ఇలా అనుకున్నాడట. ఏ మందు లేకుండా అతుక్కుపోయింది. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర, తర్వాత చూపిస్తాను. అంటే యోగంతో ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్నారు అలాంటి మహాత్ములు. అందుకే యోగం ఈనాటికి ఇంకా బతికుంది. అలా అర్థం చేసుకునే వాళ్ళు మనకి చెప్పడానికి ఇలాంటి ఎన్నో విషయాలు పుస్తకంలో పొందుపరిచి మనకిచ్చారు. మనకి ఇష్టమే, ధ్యానం అంటే ఇష్టమే, జ్ఞానం అంటే ఇష్టమే, భగవంతుడు అంటే ఇష్టమే. ఇవన్నీ చదివినప్పుడు ఏ మాత్రం ఏమరపాటునున్నా నేను ఈ యోగం చేయకుండా చచ్చిపోతానేమో, చేరవలసిన గమ్యం చేరలేనేమో అనే భయం మనలోకి రావాలి. అప్పుడు మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అన్ని గడిపాం, కానీ యోగ మార్గం ఎంత పుణ్యం చేసుకున్నా వచ్చిన దీని మీద ఇంకా ఇంకా ఎంతో శ్రద్ధ చూపిస్తాం. అందుకే మహాత్ములు ఇవన్నీ మనకు అందజేశారు. మరి మన ముందు తరాలు వాళ్ళకి అందించాలి కదా. ఇప్పటికే కనుమరుగవుతున్న ఈ యోగం పత్రికారి వల్ల తిరిగి ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం పోసుకుంది విద్య.